వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించట్లేదు. 2024లో చేసినటువంటి తప్పిదాలని ఆయన సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. తన 5 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన తప్పిదాలని గుర్తించి వాటిని సరిచేసుకుని రాబోయే కాలంలో మరింత మెరుగైనటువంటి రీతిలో పాలన చేస్తాను అని జనానికి నచ్చజెప్పే ధోరణిలో ఆయన ఉన్నట్టు కనిపించడం లేదు. పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి పాలనలో లోపాలు ఇవే తమను బలపరుస్తాయి, తమను బలోపేతం చేస్తాయి, అధికారం వరకు తీసుకెళ్తాయి అనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడైనా రాజకీయ పక్షాలకి ఎదుటి పక్షాల తప్పిదాలు ఆయుధాలు అవుతాయి, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి నిర్వాహకమే చంద్రబాబు అధికారం వరకు రావడానికి కారణమైంది. దాదాపు ఎన్నికలకు ఏడాది ముందు వరకు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పోటీనిచ్చే పార్టీ ఉందా అనేటువంటి సందేహం ఉండేది చాలామందిలో. అలాంటిది జగన్మోహన్ రెడ్డిని కూటమిగా వచ్చి చిత్తుగా ఓడించేసినటువంటి అనుభవం మనందరూ చూసాం. ఇలాంటి దశలో ప్రభుత్వ వ్యతిరేకతే తనకు మళ్ళీ పట్టం కట్టేస్తుంది, ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ తనకు అధికారం దగ్గరైపోతుంది అనేటువంటి భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అది రాజకీయ అవివేకం అవుతుంది, అనుభవ రాహిత్యం అవుతుంది, పార్టీని తిరిగి పట్టాలు ఎక్కించుకోలేని చేతగాని తనం అవుతుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకత్వం గుర్తించడం చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగానే ఇప్పటికే 5 ఏళ్లలో 1 ఏడాది పాలన ముగిసిపోయింది. ఇక మరొక 3 ఏళ్ళు, చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం, ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. ఇక ఎవరైనా తమ పార్టీల్ని చక్కదిద్దుకుని తమ పరిస్థితిని మెరుగుపరుచుకుని తాము మళ్ళీ పుంజుకున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి 3 ఏళ్ళు మాత్రమే గడువు ఉంది. ఈ 3 ఏళ్లని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటారా అనేటువంటి అనుమానాలు చాలామందిలో మొదలవుతున్నాయి. ఆ పార్టీ సీనియర్లలో ఈ ప్రశ్న రాను బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసినటువంటి చాలామంది వైఎస్ఆర్సీపీ సీనియర్లు కూడా అసంతృప్తితోటి కనిపిస్తున్నారు. 2024లో చేసినటువంటి ప్రయోగాల కారణంగా ఇప్పటికే బలమైనటువంటి అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ బోల్తా కొట్టి ఈనాటికి కూడా కోలుకున్నటువంటి దాఖలాల్లో, ఉదాహరణకి మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తిప్పేస్వామి మీద వ్యతిరేకత రావడంతో ఉపాధి కూలీగా ఉన్న ఈరా లక్కప్పకి అవకాశం ఇచ్చారు. ఆయన ఓటమి తర్వాత ఆ ఉపాధి కూలీ ఏమయ్యారో, అక్కడ పార్టీ ఏమైందో ఈ రోజు కూడా అతీగతి లేదు. అలా నాయకత్వాన్ని మార్చినటువంటి అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కోలుకుందా అంటే అనుమానంగానే కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా గిద్దలూరు, కందుకూరు ఇలాంటి అనేక నియోజకవర్గాలు లెక్క చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఈ రోజుకి ఇన్ఛార్జ్ ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరొక 30 నియోజకవర్గాల్లో వాళ్ళెవరూ క్రియాశీలకంగా కనిపించడం లేదు. చాలామంది సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకుల లిస్టు మనం తీస్తే చాలామందే కనిపిస్తున్నారు. పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉన్నామంటే ఉన్నారు, పేరుకంటే కనిపిస్తున్నారు తప్ప ఎటువంటి యాక్టివిటీకి సిద్ధం కావట్లేదు. వీళ్ళతో పాటుగా పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులు, పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి నియోజకవర్గాలు, అక్కడ కూడా పార్టీ గాడిలో పడుతున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో సుమారుగా 100 నియోజకవర్గాల్లో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా పటిష్టంగా బలోపేతమయ్యే దిశలో ఉంది అని చెప్పడానికి ఆస్కారం కనిపించట్లేదు. మరి దాదాపు సగం పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి, ఇదే సందిగ్ధం కొనసాగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీకి ఊపొచ్చేది అన్నడు. ప్రజల్లో ఆగ్రహం ఉండొచ్చు, ప్రజల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి మొదలు కావచ్చు, ఇది వ్యతిరేకతగా పరిణమించే పరిస్థితి రావచ్చు. ఎన్నొచ్చినప్పటికి కూడా రాజకీయంగా పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం యాక్టివ్గా ఉండి పనిచేస్తూ ప్రజల్లో కనిపిస్తూ కార్యాచరణకు పూనుకున్నప్పుడు మాత్రమే పుంజుకునే అవకాశం దక్కుతుంది. లేదంటే రాజకీయ కార్యాచరణ లేకుండా రాజకీయంగా కోలుకునే అవకాశం ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ గుర్తించినట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడే కొన్ని స్థానిక సంస్థల ప్రతినిధుల పేరుతో అలా నియోజకవర్గం, ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి పిలిచి మాట్లాడడమే మినహా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి అన్న దాని మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. ఉదాహరణకి
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల యలమంచిలి ఎంపీపీని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. ఆ సమయంలో స్థానిక సంస్థల ప్రతినిధులుగా అక్కడి నుంచి వాళ్ళని పిలిచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ మరి పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పరిస్థితి ఏంటి? 2019 నుంచి 24 వరకు 3 కృష్ణులు మారారు. కానీ అక్కడ నిమ్మల రామానాయుడిని నిలువరించే శక్తి సంపాదించలేకపోయారు. వరుసగా 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ చేశారు. అయినా అక్కడ ఎవరికి బోణీ కొట్టే అవకాశం కూడా దక్కలేదు. మరి వచ్చే ఎన్నికల నాటికైనా అలాంటి చోట్ల కోలుకుంటుందా? ఇలాంటి చాలా నియోజకవర్గాల పేర్లు చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితులను చక్కదిద్దుకోకుండా జగన్ ఏ రకంగా పట్టు సాధిస్తారు? ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు అందుకు అనుగుణంగా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే మళ్ళీ ఊహల్లో భ్రమల్లో సాగితే మాత్రం బోల్తా పడక తప్పని స్థితి ఎదురవుతుంది.